హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నేను డిగ్రీలు ఉన్నప్పుడు దోమలగూడ రామకృష్ణ మఠంలో జర్మన్ లాంగ్వేజ్ కోర్సు కొన్నాళ్ళు నేర్చుకున్నాను. రోజు ఉదయం మా ఊళ్ళో రైలు ఎక్కి మధ్యాహ్నం కాచిగూడలో దిగి సాయంత్రం రామకృష్ణ మఠానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అక్కడ ఆశతో చేరే చాలామంది మధ్యముల్లాగానే నేను కూడా కోర్సు పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తాను. అయితే ఇలా వెళ్ళి వస్తూ ఉండే టైంలో కాచిగూడతో ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఏదో గత జన్మలో అక్కడే పుట్టిన ఫీలింగ్ అది. ఎప్పటికైనా హైదరాబాద్లో ఉంటే కాచిగూడలోనే ఉండాలి అని అనిపించేది. ఇదంతా 12 ఏళ్ల క్రితం మాట. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు సన్ సిటీలో 7 ఏడాది ఉన్నాను. మెహదీపట్నం నుంచి చిలుకూరికి వెళ్ళే దారిలో ఉంటుంది ఆ ఏరియా. ఊరికే దూరంగా, ఊరికి చాలా చాలా దూరంగా, చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉందో మీకే తెలుసు. ఒక 7 ఏడాది ఉన్నాను కాబట్టి ఆ ప్రాంతంతో అనుబంధం ఉంటుంది కదా. కాబట్టి ఆ ప్రాంతంతో నాకేదో జన్మజన్మల బంధం అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఈనాడులో జర్నలిజం కోర్స్ చేసేటప్పుడు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లలో ఉండేదాన్ని. అక్కడ సేమ్ ఫీలింగ్ రిపీట్. ఆ తర్వాత 5 ఏళ్ళు కర్నూల్లో ఉన్నాను. అయితే అప్పటికే కాస్త జ్ఞానము, కాస్త అవగాహన వచ్చాయి కాబట్టి ఇదంతా నా మెదడు నాతో ఆడే డ్రామా అని అర్థమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్ నా మజిలీ. ఆ తర్వాత మరెక్కడో. ఎటొచ్చి నేను పుట్టిన ఊరంటూ ఒకటి ఉంది. అది నా జన్మస్థలం అనే ఫీలింగ్ ప్రస్తుతానికి ఉంది. కొన్నాళ్ళకు అది కూడా ఉంటుందో పోతుందో ఎవరికి తెలుసు. వెళ్ళిన ప్రతి చోటుతో ఒక సైకలాజికల్ ఊహను ఏర్పాటు చేసుకొని అదేదో నాకు జన్మల బంధంతో ముడిపడ్డ ప్రాంతం అని నేను ఫీల్ అవడం లాంటిదే ఈ ప్రపంచంలోని భక్తులు అన్నీ. దైవభక్తి, దేశభక్తి, మతభక్తి, ప్రాంతభక్తి, మూఢభక్తి అవన్నీ మన సైకలాజికల్ ఊహలు మాత్రమే. రోజు అవే రుద్దుతూ ఉంటే ఆ మాస్ హిస్టీరియాకి లోనై నిజమే కాబోలు అనుకునే భ్రమలు మాత్రమే. ఆ భక్తికి రంగు, రూపం, రుచి అంటూ ఏం ఉండదు. అంతే. ఆ భక్తి లేకున్నా కూడా మీరు హాయిగా ఉండొచ్చు. దైవభక్తి నీ ఇష్టం, కానీ ఈ దేశంలో పుట్టినందుకు నీకు దేశభక్తి ఉండాల్సిందే అని వాదించే మూర్ఖ శిఖామణులు ఉంటారు చూడండి. నాయనలారా, నాకు భక్తి లేదన్నాను అంతే. అయినా భక్తి ఏంటి? దేశం పట్ల ఉండాల్సింది గౌరవము, కృతజ్ఞత, సామాజిక బాధ్యత. ఇవన్నీ వదిలేసి భక్తి అనే ఓ అందమైన టైటిల్ తగిలించి జెండా వేసుకుని ఊరంతా తిరిగేస్తే చాలా. మేమే ఇండియన్స్ అని పాటకు డాన్స్ చేస్తే అది దేశభక్తి అవుతుందా? దేవుడి భక్తి అనే సైకలాజికల్ ఊహలో నుంచి బయటకు రావాలి. దేశభక్తి అనే పదం స్థానంలో గౌరవము, కృతజ్ఞత, సామాజిక బాధ్యత అనేవి ఉండాలి. లేదు, ఆ ఊహల్లోనే ఉంటాం అని చాలామంది అంటారు. ఆ ఊహల్ని బలపరిచే సిద్ధాంతాలు, చరిత్రలు రాసేసుకుంటూ ఉంటారు. ఇక చేసేదేముంది చెప్పండి? స్క్రిప్ట్ వర్కులు రెడీగానే ఉన్నాయి. మైథాలజీని హిస్టరీ అని నమ్మించే తండేల డైరెక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. కానివ్వండి.